హాయ్ అండి, ఇదివరకులా కాకుండా మెరిసే చర్మం కావాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. ఇదైతే బాత్ పౌడర్. ఇది స్కిన్ పైన మచ్చలు పోగొట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా చేస్తుంది. న్యాచురల్గా రెడీ చేయటం ఎలాగో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. తర్వాత దీనిలో శనగపిండి కలుపుకోవాలి. శనగపిండిలో ఏంటంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్న డర్ట్ మొత్తం కూడా క్లీన్ చేసేసి స్కిన్లో ఉన్న సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. ఇందులో యాంటీబయాటిక్ గుణాల వలన మొట్టమొదటి నల్ల మచ్చలు, చర్మం పొడిబారటం వంటి వాటి నుంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇవన్నీ క్లీన్ అయిపోవటం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది గ్లోయింగ్గా, కాంతివంతంగా కూడా మారుతుంది. అండ్ దీని తర్వాత ఏంటి అంటే దీనిలో కొంచెం అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది మన చర్మాన్ని మాయిశ్చరైజర్గా చేస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా చేస్తుంది. ఈ క్లిప్ అనేది మిస్ అయింది. తర్వాత కొంచెం అనేది మనం తేనె వేసుకోవాలి. తేనె అనేది ఆయుర్వేదంలోనే కాదండి, మన ఫేస్కి కూడా ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు దీనిలో యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా కూడా మారుస్తాయి అన్నమాట. దీని తర్వాత తేనె అనేది టూ స్పూన్స్ అనేది అప్లై చేసేసుకోండి. దీని తర్వాత ఏంటి అని అంటే అలోవెరా కొంచెం వేసుకోవాలన్నమాట. అలోవెరా ఎందుకు అని అంటే అలోవెరాలో ఏంటంటే విటమిన్ ఏ అండ్ సి, బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ లాంటివి ఉండటం వల్ల ఏంటంటే ఇది మన హెల్త్కి కాదన్నమాట, ఫేస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మొట్టమొదటి మచ్చలు పోగొట్టడంలో చాలా ఉపయోగపడుతుంది అనమాట అలోవెరా అనేది. అలోవెరా కొంచెం యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు అనేది యాంటీబయాటిక్గానే కాదండి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత కొంచెం రోజ్ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది ఏంటంటే బిజీ షెడ్యూల్స్ ఆర్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ సంథింగ్ ఏమైనా వాడుతూ ఉంటున్నాం కదా, లైటింగ్ అనేది మన ఫేస్కి ఎక్కువగా అటాచ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటి నుంచి సర్కిల్స్ నుంచి మనల్ని దూరంగా చేస్తుంది అనమాట. యూవీ రేస్ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది ఈ రోజ్ వాటర్ అనేది. కాబట్టి కొంచెం రోజ్ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ రోజ్ వాటర్ కూడా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ మీకు ఎంతైతే సరిపోతుందో ఆ వాటర్ వేసేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే ఫేస్కి అప్లై చేసి ఒక 10 to 15 minutes అనేది అలానే ఉంచేసేయండి. తర్వాత ఒక తడి క్లాత్ ఉంటే దాంతో మసాజ్ చేస్తూ కూడా రిమూవ్ చేసేసేయండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఏ వీడియో కావాలో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.